49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో మరి ఈసారి ఎన్నికల్లో అంటే మీరు సింగిల్కి వెళ్తున్నారా, పొత్తు పెట్టుకుని వెళ్తున్నారా? అసలు ఎప్పుడు పొత్తు పెట్టుకోలేము మేము. మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీరు సింగిల్ గానే వెళ్ళబోతున్నాం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పార్టీ కదా. ఏం చెప్పలేదేమో సార్. సార్ ఒక చిన్న మీటింగ్ లో తను చెప్పడం జరిగిందిలేండి, అది వీడియో కూడా బాగా వైరల్ అయింది. అది అక్కడ ఏదో వేరే పార్టీ కూడా కొంత ప్రజెన్స్ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి అడిగాను, సార్ ఏదో నెక్స్ట్ మనకు పలానా వాళ్ళతో పోతాయిద్దట, పలానా వెళ్తుంది అంటే ఎవ్వంతో ఉండదు చెప్పాలి కదా. ఆ కార్యకర్తలు అడిగినప్పుడు ఎవ్వంతో ఉండదు మనకు అని కొంచెం చెప్తారు. ఒకడ ఎక్కడో ఒక చోట సరే ముందే బుల్లాలు అడుగుకున్నాడు కేసీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక తెలియదు ఒకతనాలు. వాస్తవానికి 3 సార్లు మేము ఎంతో పొత్తు లేకుండా వచ్చినాం. 14 పొత్తు లేకుండా గెలిచినాం, 18 పొత్తు లేకుండా గెలిచినాం, 1923 కూడా పొత్తు లేకుండా చేసినాం. మాకు స్కోపే లేదు, పొత్తులో ఉండడానికి అవకాశమే లేదు. ఓకే, మొన్న కేటీఆర్ గారు మాట్లాడారు సార్, అంటే కాంగ్రెస్ పాలనలో పల్లె కన్నీరు పెడుతుందని మాట్లాడారు. మరి ఆ పల్లెల్లోనే మీకు ఎక్కడ ఒక్క సీటు కూడా రాలే కదా సార్. మీరు గెలిచినంత కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పెడుతుంది. మేము గెలిస్తే ఎందుకు కన్నీరు పెట్టు? మేము గెలిచినప్పుడు నీళ్ళు వచ్చినాయి బ్రహ్మాండంగా, గోదావరి కృష్ణ నీళ్ళు వచ్చినాయి. 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు మిమ్మల్ని మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళే అక్కడ గెలిపించారు కదా. నీళ్ళు వచ్చినాయి మేము పరిపాలించినప్పుడు. ఇప్పుడు అవి బంద్ అయినాయి, రైతులకు కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ పల్లె కన్నీరు పెడుతున్న విషయం కదా చెప్పింది, చాలా క్లియర్గానే చెప్పినాడు ఆయన, ఏం డౌటే లేదు. నువ్వు ఏ ఊరి పోయినా రైతులు చెప్తారు కదా. ఇవాళ సింపుల్, దానికి ఒకటే ఉదాహరణ, ఎక్కువ అవసరం లేదు, లెక్కలే వీళ్ళు చెప్పే లెక్కలే. అయ్యే తప్పు చెప్పవు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ రాష్ట్రంలో సేకరించిన ధాన్యం 35 నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నులు. 40 దాటలు ఎప్పుడు కూడా, అంతకుముందు 35 వరకు. 35 ఒక్కసారి 39 ఏదో టచ్ చేసింది, 40 అనుకుందాం. మేము వచ్చిన తర్వాత వరుసగా 5 సంవత్సరాలు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం. నేను నల్గొండ జిల్లా గురించి చెప్తా. ఉమ్మడి నల్గొండ జిల్లా 2014 నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. తర్వాత వరుసగా 6 ఏళ్ళు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చినాం భారతదేశానికి ఇచ్చినాం. ఓకే, మనం వ్యవసాయం పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు 3 కార్లు వీళ్ళు వచ్చిన తర్వాత యాసంగి పంట వచ్చింది, ఒక వానకాలం, ఇప్పుడు మళ్ళీ యాసంగి. ఇప్పటివరకు లెక్క చెప్పలే. మేము ప్రతిరోజు సాయంత్రం లెక్క చెప్పేవాళ్ళం, ఈరోజు ఇంత కొన్నాము. ప్రతి జిల్లాల కలెక్టర్ ప్రకటన చేసేది, కేసీఆర్ గారు అంత సీరియస్ చెప్పేది, ప్రతి జిల్లాల కలెక్టర్ చేయాలి, ఇక్కడ సివిల్ సప్లై సెక్రటరీ చెప్పాలి, ఈరోజు ఇంత కొన్నాం, ఈ రోజు వరకు ఇంత కొన్నాం, అక్యుములేట్ నిన్నటితో కూడా కలుపుకొని ఎంత కొన్నారు, ఎన్ని డబ్బులు వేసారు రైతులకు స్పష్టంగా చెప్పాలి అని ప్రతిరోజు లెక్క చెప్పినాం. ఇక్కడ ఇప్పటివరకు చెప్పలే, లెక్క చెప్తలేరు. డిమాండ్ చేసిన 100 సార్లు. సివిల్ సప్లైస్ మంత్రి చెప్తాడా, వ్యవసాయ మంత్రి చెప్తాడా, సెక్రటరీ చెప్తాడా, ముఖ్యమంత్రి చెప్తాడా? ఇప్పటివరకు ఎంత ధాన్యం కొన్నారు మీరు, ఎంత ధాన్యం, ఎన్ని పైసలు ఇచ్చారు రైతులకి చెప్పండి. బోనస్ కూడా బోగస్ పాపం, రైతాంగాన్ని అది కూడా మోసం చేశారు. బోనస్ అని 500 బోనస్, క్వింటాకి 500 ఇస్తామని మొదలు ఇచ్చినప్పుడు ఏం దొడ్డోళ్ళకన్నా రాసిచ్చారు. దాంట్లో తర్వాత వచ్చినాక సన్నోట్లకన్నారు. మొన్న పడ్డాయి కదా సార్ 7,500 ఎంతో ప్రతి ఒక్క రైతు ఖాతాలో పడ్డాయి. ఒకసారి ఊళ్ళో పోయి రైతుని అడిగిరా? చాలా మంది మెసేజ్లు చూపించారు సార్ మాకైతే. అడిగిరా మరి రైతుల్ని, అంటే పూర్తి స్థాయిలో జరుగుండకపోవచ్చు, జరుగుండు ఇయ్యాలి కదా. రైతు అన్నాక నువ్వు కొనుక్కొని నువ్వు ఇయ్యకుండా ఎట్లుంటావు? తీసుకుపోతే ఆయన వడ్లు ఇవ్వాలి కదా. లెక్క ఎందుకు చెప్పరు మరి? లెక్క చెప్పాలి, యాక్చువల్గా లెక్క గింత అని చెప్పాలి కదా. మొత్తం కొన్న వడ్ల విషయం నువ్వు చెప్పేది బోనస్ కాదు. మీరు లెక్కలు అడుగుతుంటే మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. కులగణన పేరుతోటి ఏదో మన సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి వాళ్ళు కూడా ఎవరికి లెక్కలు చెప్పలేదు అని చెప్పి మాట్లాడారు సార్. అసలు మేము లెక్క చెప్పండి, నీకు ఆన్సర్ వచ్చింది, నువ్వే తీసావు కదా నీ వెబ్సైట్లో నుంచి. మరి లెక్క చెప్పినట్టు కాకపోతే ఏంది? వాస్తవానికి వీళ్ళేందో గొప్ప పోజులు కొట్టి మేమేందో చేసి పంపించుకుందామని బొక్కబొర్ల పడ్డారు తెచ్చి అసెంబ్లీలో, కానీ వాస్తవానికి తెచ్చి అసెంబ్లీలో పెట్టే పని లేదు దానికి. ఓకే, అంటే 42% అనేది చేసేటప్పుడు కావాలి చట్టబద్ధత, చేయడానికి కావాలి అనుమతి అసెంబ్లీకి. చేసిన తర్వాత ఎంత వచ్చిందనేది ఆటోమేటిక్గా అందులో పెట్టేసేస్తారు. వెబ్సైటే అధికారికం అయిపోయింది, ఇంకా అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది. ఆడ అందరు తీసుకున్నారు, మీరు అంటూ కావాలన్నా వచ్చింది. ఇప్పుడు బంద్ చేశారు మీరు, అది అసెంబ్లీలో చర్చ అయితేనే ఉంది, సాయంత్రం వరకు తీసేసారు. వాళ్ళు కూడా తెచ్చుకొని వాళ్ళే తీసేసారు. మొదలు బీజేపీ ఆయన తెచ్చి చూపించి ఇది కరెక్టా అని అడిగిండు, అయిపోయి 3:00 క్లోజ్ చేసేసారు సైట్ని. ఆయన బట్టి తీసుకొచ్చి చూపించింది కూడా అందులో నుంచే, సైట్ల నుంచే. కరెక్టే, ఇంత తెలియతక్కదనం ఉంది మరి వాళ్ళ కాడ. వాళ్ళ మీద పడ్డ రంగును చూసుకోవట్లేరు, అవతల మీద వేసేసి మీకు బ్లాక్ కలుగుతుందామని చూస్తున్నారు. కానీ ప్రజలు వాళ్ళ మీద వేస్తున్నారు.
పేడ మట్టి అది చూసుకోవట్లేరు.